120 అడుగుల భారీ గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ భారీ వినాయకుడు కొలువు తీరనున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కని విని ఎరుగని రీతిలో పర్యావరణానికి హాని లేకుండా మట్టితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ నమూనా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ, హిందూ దేవాలయ పరిరక్షణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పవిత్ర కార్యక్రమం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విగ్రహంగా ఈవేళ ఇక్కడ మరొకసారి ఈ విఘ్నేశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠించనున్నారు. సుమారుగా ఒక 120 అడుగులు పైబడి ఈ మట్టితో పూర్తి స్థాయిలో ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా మట్టితో ఇవాళ నిర్మాణం చేయడం జరుగుతోంది. ఈవేళ రెండు రాష్ట్రాలు కూడా అనకాపల్లి పేరు మారుమోగేటట్టుగా ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి భక్తజనం ఈవేళ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రేపు వినాయక ఉత్సవాలకి అనకాపల్లి తరలి వచ్చే విధంగా ఈవేళ ఈ వినాయకుని అతిపెద్ద వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ వినాయకుడిని ప్రతిష్ఠించడంతో పాటు ఈ ప్రాంగణంలో ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో వచ్చినటువంటి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలని కూడా ఇక్కడ సమకూర్చడం జరుగుతుంది. 23 రోజుల పాటు ఇవాళ వినాయక చవితి ఉత్సవాల్ని అతి భారీగా ఇక్కడ అనకాపల్లిలో ఇవాళ నిర్వహించడం జరగబోతా ఉంది. కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎక్కడా కూడా పోలీసు వారిని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ ఇదే ప్రాంగణంలో ఇదే మండపంలో రేపు ఫైర్ ఇంజిన్లు పెట్టి ఇవాళ పూర్తిగా దీని నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఇక్కడే చేసేటట్టుగా ఇవాళ దాని తాలూకా తెలంగాణలో గంగపుత్ర